అండ్ ఈ సీట్స్ చూసుకుంటే ఏంటంటే మనకి సస్పెన్షన్ సీట్ అయితే వస్తుంది, మెకానికల్ సస్పెన్షన్ సీట్ అయితే వస్తుంది. అండ్ మన వెయిట్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకి క్వశ్చన్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఫ్లీట్ ఉంటుందంటే ఇలాంటి వెహికల్స్ ఒక 10-20 వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చిన వెహికల్ ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవ్రీథింగ్ వాళ్ళ మ్యాప్లో అయితే చూసుకోవచ్చు. అలాగే డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, హార్స్ బ్రేకింగ్ చేస్తున్నారా, ఎవ్రీథింగ్ వాళ్ళైతే చూసుకోవడానికి వీలు అవుతుంది అనమాట. ఒక డ్రైవర్ పడుకున్నప్పుడు ఇంకో డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ మోడల్ ఇదే లాస్ట్ అనమాట. దీని తర్వాత విత్ ఏసీ క్యాబిన్ అయితే వస్తుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఐచర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రక్ అయిన 3019 అనమాట. ఈ 3019 వీడియో గురించి చాలామంది అయితే అడిగారు. అందుకే నేను ప్రెసెంట్ రాజానగరంలో ఉన్న రామ్కో ఐచర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈరోజు మన వీడియోలో ఈ టోటల్గా 3019 ట్రక్ అసలు ఎందుకు ఇంత ఫేమస్, దీంట్లో ఏముంది ఏంటి, ఎవ్రీథింగ్ మనమైతే పిన్ టు పిన్ డీటెయిల్గా చూసేద్దాం. సో ఎవరైతే 3019 కొందాం అనుకుంటున్నారో, లేదా ఎవరైతే వాళ్ళ కమర్షియల్ బిజినెస్ గురించి ఒక ట్రక్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. వైడ్ విండ్షీల్డ్ ఏరియా అయితే ఉంది, దాంతోపాటు మనకి వైపర్స్ అలాగే వాషర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే EU Tech 6 అనేది ఇది వచ్చేటప్పటికి OBD2కి అప్గ్రేడ్ అయిందనమాట. 2025 వేరియంట్ ఇది వచ్చేటప్పటికి. అండ్ Pro 3019 బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఐచర్ది అలాగే ఐచర్ లోగో అయితే చూస్తున్నారు కదా. ఫ్రంట్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, వైట్ రిఫ్లెక్టర్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు DRL చూసుకుంటే కనుక ఇది టోటల్ DRL వస్తుంది, బట్ దీంట్లో హాలోజన్ DRL అయితే వస్తుంది. అండ్ సిగ్నల్ ల్యాంప్ అలాగే హై బీమ్ అండ్ లో బీమ్ టోటల్ అంతా కూడా దీంట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు. ఇంకా దీంట్లో బాడీ గురించి చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ చూసుకున్నా సరే, మొత్తం చుట్టూరా ఎటు చూసుకున్నా సరే మొత్తం హై స్ట్రెంత్ స్టీల్ అయితే దీంట్లో యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ M బూస్టర్ ప్లస్ అనేది ఒక బ్యాడ్జింగ్ అయితే కనబడుతుంది. సో ఈ M బూస్టర్ ప్లస్ అనేది మీకు లోపలికి వెళ్ళినప్పుడు అయితే చెప్తాను. దీంట్లో ఏంటంటే పవర్ ఎక్కువ అండ్ ఎక్కువ ప్లస్ అనేది 3 మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. సిగ్నల్ లైట్స్ అనేది ఈ సైడ్ కూడా టోటల్గా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో బాడీ చుట్టూరా ఈ మనకి సైడ్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇవి రన్ అయ్యాయి. ఈవెన్ హజార్డ్ అది వేసుకున్నప్పుడు ఎక్కడైనా పార్కింగ్ సిచ్యువేషన్స్లో అది ఏంటంటే సేఫ్టీ పర్పస్లో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనం మాన్యువల్గా లాక్ చేసుకోవడానికి, అన్లాక్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ ORVMs అయితే చూస్తున్నారు కదా, సో ఈ టైప్లో ORVMs. ఈవెన్ ఇక్కడ కూడా అంటే ఈ మిర్రర్ దేనికి యూజ్ అవుతుంది అంటే డ్రైవర్ దగ్గర నుంచి వస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కింద ఏమైనా అంటే ఎక్కువ కుక్కలు అవి పడుకుంటూ ఉంటాయి కదా, సో అలాంటివి కానీ, లేకపోతే ఎవరైనా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగారు అనుకోండి వాళ్ళు కనబడడానికి అది కూడా ఈ మిర్రర్ అనేది యూజ్ అవుతుంది. ఈ డ్రైవర్ దగ్గర చూసుకుంటే కనుక ఇక్కడ కూడా సేమ్ అనమాట. మనకి M బూస్టర్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ORVMs అయితే ఈ టైప్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ ఏరియా కూడా ఇచ్చారు, లోపలికి ఎయిర్ రావడం గురించి ఇది ఒక గ్లాస్ ఏరియా అయితే సపరేట్గా ఇచ్చారు. మెయిన్గా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవర్ ఎక్కడానికి ఇది కొంచెం ఎత్తులో ఉంటుంది కాబట్టి వెహికల్ అనేది ఎక్కడానికి ఇక్కడ ఫుట్ స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇలాగ టైర్ మీద కాలు పెట్టి అలా ఎక్కాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఫుట్ స్టెప్ అనేది దీనికైతే లింక్ చేశారు. ఇక్కడ ఒక స్టెప్ అయితే ఉంది, ఇక్కడ ఒక స్టెప్ అయితే ఉంది. సో ఈజీగా మనం అయితే పైకి ఎక్కడానికి అయితే ఉంటుంది. దీంట్లో టైర్స్ గురించి చూసుకున్నా సరే JK టైర్స్ అయితే ఇచ్చారు. 10R20 రేడియల్ టైర్స్ అయితే వస్తాయి. సస్పెన్షన్ క్వాలిటీ చూసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఈ ఫ్రంట్ చూసుకుంటే కనుక పారాబోలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. డ్రైవర్ కంఫర్ట్ గురించి ఇక్కడ హైడ్రాలిక్ డాంపర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో యాంటీ రోల్ బార్ కూడా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో యాంటీ రోల్ బార్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా స్పీడ్లో వెళ్ళేటప్పుడు టర్న్ చేసిన ఏదైనా కూడా ఈ వెహికల్ అనేది సైడ్కి టిల్ట్ అయిపోకుండా అలాగైతే ఉంటుంది అనమాట. అంటే అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇలా రైట్కి లిఫ్ట్ అయింది అనుకోండి, దాన్ని కిందకి నొక్కుతుంది అనమాట. యాంటీ రోల్ బార్స్ ఉండడం వల్ల ఆ యూజ్ అయితే ఉంటుంది. ఈ సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్ ఇంటేక్ సంబంధించిన ఇదైతే ఉంది. అక్కడి నుంచి ఎయిర్ ఫిల్టర్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ అనేది ఇక్కడైతే ఉంది. అండ్ చాసీ చూసుకున్నా సరే దీంట్లో హై స్ట్రెంత్ చాసీ అయితే వస్తుంది. దాని మీద టోటల్ అంతా కూడా యాంటీ రస్ట్ కోటింగ్ పెయింట్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే కనుక ఎగ్జాస్ట్ అనేది ఈ టైప్లో ఉంది. అండ్ రేర్లో డిఫరెన్షియల్ అలాగే వాక్యూమ్ బ్రేకింగ్తో అయితే వస్తుంది. ఎయిర్ బ్రేక్స్ అంటారు కదా, సో ఎయిర్ బ్రేక్స్ దానికి సంబంధించి అయితే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి టోటల్గా 6 టైర్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఫ్రంట్ 2 ఉంటాయి, బ్యాక్ ఈచ్ సైడ్ 2 అయితే ఉంటాయి. అండ్ స్పేర్ వీల్ ప్లేస్మెంట్ చూసుకుంటే కనుక ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ స్పేర్ వీల్ ప్లేస్మెంట్ అనేది అయితే ఉంది. రేర్లో డిఫరెన్షియల్ చూసుకున్నా సరే ఈ టైప్లో మనకి రేర్లో డిఫరెన్షియల్ అయితే ఉంది. అండ్ దీంట్లో సస్పెన్షన్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక దీంట్లో సెమీ ఎలిప్టికల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ టైప్లో సెమీ ఎలిప్టికల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో బాడీ లెంత్లు చూసుకున్నా సరే మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 20, 22, 24 ఫీట్ అలాగే టోటల్గా 3 అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది 20 ఫీట్ వేరియంట్ ఇది.
దీంట్లో గ్రాస్ వెహికల్ వెయిట్ చూసుకున్నా సరే 18,500 అనేది గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ దాని అండర్లోకి అయితే వస్తుంది అనమాట. ఇది 3019 ట్రక్ అనేది. అండ్ అలాగే దీంట్లో పేలోడ్ కెపాసిటీ చూసుకున్నా సరే 12,500 kg అనేది పేలోడ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ సైడ్ బాడీ చూసుకున్నా సరే మొత్తం హై స్ట్రెంత్ స్టీల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ చూసుకున్నా సరే టోటల్ రిఫ్లెక్టర్ అయితే రన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఇది వచ్చేటప్పటికి వుడెన్ అయితే వస్తుంది. వుడెన్ మీద టోటల్ రబ్బర్ మ్యాట్ అయితే వస్తుంది. అంటే ఎక్కువ ఫ్రూట్స్ అవి ఎవరైతే క్యారీ చేస్తూ ఉంటారో లేదంటే మొక్కలు అవి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ ఇదైతే యూస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి కింద ఐరన్ రాదు, ఇదంతా కూడా వుడెన్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. కింద టోటల్ అంతా వుడెన్ వస్తుంది, దాని మీద రబ్బర్ ప్లేటింగ్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో విడ్త్ చూసుకున్నా సరే 7.8 feet అనేది ఈ విడ్త్ అయితే వస్తుంది. దీంట్లో వీల్ బేస్ చూసుకున్నా సరే 14.7 feet అనేది టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి రోడ్స్లో తిరిగినప్పుడు అయినా సరే ఏ ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. రేర్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఐచర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అలాగే రిఫ్లెక్టర్స్ వచ్చాయి. అండ్ ఈ హుక్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ హుక్స్ అనేది మనకి టోటల్గా రన్ అయ్యాయి. సో ఈ టోటల్గా రన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి లగేజ్ అది టై చేసుకోవడానికి అది ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ రబ్బర్ అయితే చూస్తున్నారు కదా, ఇవి దేనికంటే మనకి డోర్ ఇలా పడేసినప్పుడు ఈ లైట్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఇదైతే కాపాడుతుంది. అలాగే ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే చూస్తున్నారు కదా. సో ఈ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అనేది టోటల్గా 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే మనకి రివర్స్ చేసేటప్పుడు కంపల్సరీగా అలారం వస్తుంది. అలాగే ఏదైనా వెహికల్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అలారం సౌండ్ అనేది అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. సో రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, రేర్ పార్కింగ్ కెమెరా అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకున్నా సరే మనకి సేఫ్టీ రిలేటెడ్ మొత్తం అంతా కూడా మంచి హెవీ స్ట్రెంత్తో అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో డీజిల్ ట్యాంక్ చూసుకుంటే కనుక 190 liters డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇదంతా కూడా టోటల్ ఏంటంటే ఐరన్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ లాకబుల్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి రీజనరేషన్ కంటే BS6కి వచ్చింది, అలాగే OBD2కి అప్గ్రేడ్ అయింది కాబట్టి మనకి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కదా. ఇది వచ్చేటప్పటికి 27 liters అయితే వస్తుంది. అండ్ వాక్యూమ్ రిలేటెడ్ మనకి సిలిండర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్యాటరీ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఒకవేళ మనం వెహికల్ ఎక్కువ రోజులు తీయట్లేదు అంటే కనుక బ్యాటరీ నుంచి ఆ పవర్ అనేది మనం ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజన్ ప్లేస్మెంట్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి టోటల్ అంతా టెల్టబుల్ క్యాబిన్ అయితే వస్తుంది అనమాట. ఇదంతా టోటల్గా మనం అయితే టిల్ట్ చేసుకోవచ్చు. అలాగే మైలేజ్ గురించి చూసుకుంటే కనుక మనకి 6.5 km/L అనేది మనకి మైలేజ్ అయితే వస్తుంది. దీంట్లో 3019లో వచ్చేటప్పటికి E494 ఇంజన్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 180 horsepower అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 600 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఎక్కువ ఉండడం వల్ల మెయిన్గా యూజ్ ఏంటంటే కమర్షియల్ ట్రక్స్లో మనకి లోడ్తో పాటు తిరిగేటప్పుడు ఏంటంటే ఈజీగా పికప్ అయితే ఉంటుంది. అంటే లోడ్ వేసినంత మాత్రం ఆ స్ట్రెయిన్ అనేది ఇంజన్ మీద పడకుండా ఈజీగా లాగడానికి టార్క్ అనేది అయితే ఉపయోగపడుతుంది. నా పాత వీడియోలు చూస్తుంటే మీకు చాలామందికి ఇది ఐడియా ఉంటుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేది ఏంటంటే పవర్ అనేది ఏంటంటే అది స్పీడ్ని డినోట్ చేస్తుంది. మనకి టార్క్ అనేది ఏంటంటే లోడ్ని లాగే కెపాసిటీ అనమాట. సో మనకి స్పీడ్ వెళ్ళాలి అనే వెహికల్స్లో ఏంటంటే మనకి పవర్ ఫిగర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. లేదు లోడ్ని ఈజీగా మనకి లాగగలగాలి అనే దాంట్లో ఏంటంటే టార్క్ ఫిగర్స్ అనేది అయితే ఎక్కువ ఉంటాయి. గ్రాడబిలిటీ చూసుకున్నా సరే 23% గ్రాడబిలిటీ అయితే ఉంటుంది. సో గ్రాడబిలిటీ అంటే నథింగ్ బట్ మనకి ఇలాగ అప్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏదైతే గ్రాడబిలిటీ అయితే చెక్ చేస్తారనమాట. అంటే విత్ లోడ్తో ట్రావెల్ చేసేటప్పుడు లాగగలుగుతుందా లేదా అనేది 23% వరకు మనకి దీంట్లో గ్రాడబిలిటీ అయితే ఉంది. అలాగే దీంట్లో క్యాబిన్ చూసుకున్నా సరే ఏంటంటే డ్యూయల్ ప్యానల్ క్యాబిన్ అయితే వస్తుంది. సో స్ట్రక్చరల్ స్ట్రెంత్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సేఫ్టీ రిలేటెడ్ అనమాట ఇది. దీంట్లో వారంటీ గురించి చూసుకుంటే కనుక 4 years వరకు మనకి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఆన్ ఇంజన్, ట్రాన్స్మిషన్, అలాగే రేర్ యాక్సిల్. సో వీటి మీద అన్లిమిటెడ్ కిలోమీటర్స్ 4 years వరకు మనకి వారంటీ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా బయట నుంచి చూసుకుంటే ఇప్పుడు మొత్తం లోపల క్యాబిన్లో అలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారు. బట్ 1 liter బాటిల్ హోల్డర్ అలాంటిది అయితే ఏం లేదు. అండ్ పవర్ విండోస్ కూడా కాదు, మాన్యువల్గానే మనం విండోస్ క్లోజ్ చేసుకోవాలన్నా ఓపెన్ చేసుకోవాలన్నా అన్లాక్ డోర్ హ్యాండిల్ అనేది ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ ఒక డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫుట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. అలాగే పట్టుకొని ఎక్కడానికి ఇక్కడ కూడా మనకు ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వైపర్ వాటర్ అనేది మనం ఇక్కడి నుంచి అయితే ఫిల్ చేసుకోవాలి. డ్రైవర్ ప్లస్ 2 క్యాబిన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు డ్రైవర్ సైడ్కి వెళ్ళి అటు సైడ్ నుంచి మొత్తం ఈ క్యాబిన్లో ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం.
డ్రైవర్ సైడ్ మనం డోర్ చూసుకున్నా సరే మనకి ఏంటంటే మెయిన్ డోర్స్ ఓపెనింగ్ కూడా కంపల్సరీగా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఎందుకంటే మనం పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డోర్స్ ఓపెనింగ్ ఏదైతే ఇలాగ 90 degrees ఓపెనింగ్ ఉంటుందో డ్రైవర్ అనేది లోపలిగా ఈజీగా లోపలికి వెళ్ళడానికి అలాగే బయటికి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు, గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇక్కడ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సీట్స్ చూసుకుంటే ఏంటంటే మనకి సస్పెన్షన్ సీట్ అయితే వస్తుంది, మెకానికల్ సస్పెన్షన్ సీట్ అయితే వస్తుంది. అండ్ మన వెయిట్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకి క్వశ్చన్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు అసలు డ్రైవర్ అనేది ఎటువంటి స్ట్రెయిన్ అది లేకుండా లాంగ్ జర్నీ చేయడానికి ఇలాంటి సీట్స్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే యాంటీ ఫంగల్ ఫోమ్ అయితే దీంట్లో ఉందని అయితే చెప్పారు. అంటే డ్రైవర్స్ వేల కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. సో అలా ట్రావెల్ చేసినప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్యాబ్రికే. అండ్ దీని మీద ఏంటంటే మనకి స్వెట్ అనేది కంపల్సరీగా దీంట్లోకి అలాగే వెనకాల కానీ ఎంతో కొంత అవుతుంది. సో దానివల్ల ఎటువంటి ఫంగస్ అది పట్టకుండా ఇదైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి 6-way అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి రిక్లైన్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇది వెనక్కి రిక్లైన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ దీంట్లోనే మీకు ఇంకోటి అటు సైడ్ నుంచి అయితే చూపించలేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఇటు సైడ్ అయితే ప్లేస్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ సీట్ కిందనైతే ప్లేస్ చేయడం జరిగింది. దీంట్లో స్టీరింగ్ గురించి చూసుకున్నా సరే ఏంటంటే దీంట్లో టోటల్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో కూడా లోగో అయితే వచ్చింది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఐషర్ ట్రక్స్లో నార్మల్గా చూసేది ఇది వచ్చేటప్పటికి మనకి హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ కానీ, సిగ్నల్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ కానీ, అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే క్రూజ్ కంట్రోల్ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకున్న తర్వాత మనం స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో క్రూజ్ కంట్రోల్ అనేది మనకి ఆఫ్టర్ 30 మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఉంటుంది. 30 to 80 స్పీడ్ వరకు మనం అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉంటే మనం యాక్సిలేటర్ తొక్కక్కర్లేదు. మళ్ళీ మనం ఏదైనా బ్రేక్ మీద ఏదైనా అడ్డొచ్చి బ్రేక్ మీద కాలు కనుక పెట్టామంటే క్రూజ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా, అలాగే ఫ్యూయల్ ఎకానమీ అనేది ఎక్కువ రావడానికి, డ్రైవర్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది ఒక బెస్ట్ ఆప్షను. సో కార్ లైక్ కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ ట్రక్లో. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి రీజనరేషన్ స్విచ్ అయితే ఇచ్చారు, అలాగే హెడ్ లైట్ లెవెలర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి నార్మల్ బ్లోయర్స్, ఫ్యాన్ బ్లోయర్స్. కాకపోతే దీని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే వేరియంట్స్ అన్నీ కూడా ఏసీ అనేది కామన్గా అయితే వస్తుంది. దీంట్లో అయితే ఏసీ లేదు, బట్ ఈ మోడల్ ఇదే లాస్ట్ అనమాట. దీని తర్వాత విత్ ఏసీ క్యాబిన్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ డౌన్ అనేది ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో ఇదే దేనికంటే హిల్ డిసెంట్ కంట్రోల్ అనమాట. అంటే విత్ లోడ్ తోటి మనం కొండ నుంచి ఏదైనా కిందకి దిగుతున్నప్పుడు బండి జారకుండా ఉండడానికి, అంటే ఇంజిన్ బ్రేకింగ్ మీద మనం కొంతవరకు దింపుతాం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక్కోసారి బండి జారే పరిస్థితి అయితే ఉంటుంది. సో అది జారకుండా మనకి ఈ హిల్ డిసెంట్ కంట్రోల్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఇలా అనుకుంటే ఆన్, ఇదైతే ఆఫ్. సో ఇదైతే మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్టీరింగ్ చూసుకున్నా సరే మనకి కార్లో లాగే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగ టిల్ట్ చేసుకోవచ్చు, అలాగే లోపలికి బయటికి ఇలాగా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఉంటుంది. టెలిమాటిక్స్ అనేది అయితే ఉంటుంది. సో ఐచర్ది టెలిమాటిక్స్ అనేది మనకి 2 years వరకు సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఇస్తున్నారు, ఆ తర్వాత ఛార్జబుల్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మనకి జియో ఫెన్సింగ్ ఉంటుంది, అలాగే డ్రైవర్ ఎలా నడుపుతున్నారు, హార్ష్ బ్రేకింగ్ చేస్తున్నారా, ఎవ్రీథింగ్. అంటే కొంతమంది ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్లీట్ ఉంటుందంటే ఇలాంటి వెహికల్స్ ఒక 10-20 వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చిన వెహికల్ ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవ్రీథింగ్ వాళ్ళ మ్యాప్లో అయితే చూసుకోవచ్చు. అలాగే డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, హార్ష్ బ్రేకింగ్ చేస్తున్నారా, ఎవ్రీథింగ్ వాళ్ళైతే చూసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో అది వచ్చేటప్పటికి 2 years వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే కనుక స్టీరియో సెటప్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఫ్యాన్ బ్లోయర్స్కి సంబంధించిన స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ కొన్ని స్విచెస్ అయితే చూస్తున్నారు కదా, పవర్, ఎకో ప్లస్ అనమాట. సో బయట స్టార్టింగ్ మీకు చూపించినప్పుడు ఎం బూస్టర్ అనేది అయితే ఒకటి చూపించాను కదా. సో ఎం బూస్టర్ అంటే దీని రిలేటెడ్ అనమాట. మనం విత్ లోడ్ వెళ్తున్నప్పుడు పవర్ మోడ్లో అయితే వెళ్తాము. అదే సేమ్ మనకి టోటల్ లోడ్ లేదు, సెకండ్ లోడ్ తోటే వెళ్తున్నాం అన్నప్పుడు ఎకో మోడ్లో పెట్టుకుంటే మనకి ఫ్యూయల్ ఎకానమీ అనేది బాగా వస్తుంది, పవర్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఎకో ప్లస్లో పెట్టుకుంటే ఏంటంటే టోటల్ లోడ్ లేనప్పుడు ఇదైతే యూస్ అవుతుంది. సో టోటల్ లోడ్ లేనప్పుడు మనకి పవర్ అనేది అవసరం ఉండదు, ఫ్యూయల్ ఎకానమీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఎకో ప్లస్ అయితే మనం ఆన్ చేసుకోవాలి. సో ఈ 3 modes అనేది చాలా బాగా యూస్ అవుతాయి డ్రైవర్కి. అండ్ ఇక్కడ మనకి పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు, సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. అండ్ గ్లో బాక్స్ చూసుకుంటే ఈ టైప్లో ఇక్కడైతే ఇచ్చారు, లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు.
కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, ఏచర్ లోగో తోటి. దీంట్లో ఇమ్యూబలైజర్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ టైప్లో మనకి గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. మాసివ్ గ్లో బాక్స్ అయితే ఉంది సైజ్ మాత్రం. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డ్రైవర్ +2 అయితే క్యాబిన్ ఉంది కదా, అలాగే డ్రైవర్ రెస్ట్ తీసుకోవడానికి కూడా వెనకాల ప్లేస్ అయితే చూస్తున్నారు కదా. సో ఒక డ్రైవర్ పడుకున్నప్పుడు ఇంకో డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ మీద లాంగ్ జర్నీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ నార్త్ ఈస్ట్ సైడ్కి కూడా ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీంతో లోడ్స్ అవి, లేదంటే నాగ్పూర్ అక్కడి నుంచి ఫ్రూట్స్ అవి ఇక్కడికి తీసుకురావడానికి, అలాగే చాలామంది అయితే ఈ వెహికల్ యూస్ చేస్తున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్ మోడల్ ఇది 3019 అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే గ్లాస్ ఏరియా అనేది మనము స్లైడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ పైన చూసుకుంటే మనకి హుక్స్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక కర్టెన్ లాంటిది ఏమైనా పెట్టుకోవడానికి. సో వెనకాల ఎవరైనా పడుకున్నప్పుడు వీళ్ళకి మధ్య డిస్టర్బెన్స్ అది లేకుండా ఇక్కడ ఏమైనా కర్టెన్ లాంటిది అయితే ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. స్పీకర్స్ అయితే టోటల్గా స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్యలో చూసుకుంటే మనకి లైట్ అనేది హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ డోర్ రిలేటెడ్, అంటే డోర్ తీస్తే లైట్ వెలిగేటట్టు అది ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఉంది. అండ్ ఈ పైన కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సన్ వైజర్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇటు సైడ్ కూడా మనకి సన్ వైజర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ఏం లేదు, IRVM అయితే ఇచ్చారు ఇక్కడ ఒకటి. అంటే విత్ లోడ్ వేసిన తర్వాత దీంట్లో యూజ్ అయితే ఏముండదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సో ఈ ముందర వచ్చిన మిర్రర్ తోటి మనకి ఫ్రంట్ వ్యూ అయితే కనబడుతుంది. అండ్ ఈ సైడ్ పైన ఉన్న దాంతో మనకి కిందన ఏముందనేది అయితే కనబడుతుంది. ఇటు సైడ్ టైర్ దగ్గర ఏముందనేది అయితే కనబడుతుంది. గేర్ బాక్స్ చూసుకుంటే కనుక 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చింది. సో రివర్స్ అలాగే 7. అండ్ ఇది కూడా ఏంటంటే చాలా కంఫర్ట్ అయితే ఉంది. కొంచెం గట్టిగానే ఉంది, మరీ కార్ లాగా అంత స్మూత్ అయితే లేదు, కానీ గేర్స్ అయితే మాత్రం మనకి చాలా ఈజీగా హ్యాండీగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వ్యాక్యూమ్ అసిస్టెడ్ మనకి బ్రేక్ అయితే వస్తుందన్నమాట. సో వ్యాక్యూమ్ అయితే రిలీజ్ అయింది కదా, మనకి వ్యాక్యూమ్ సౌండ్ అనేది అయితే వస్తుంది. ఈవెన్ దీంట్లో క్లచ్ కూడా వ్యాక్యూమ్ రిలేటెడ్ క్లచ్ అయితే వస్తుంది. సో కీ ఆన్ చేయగానే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఫస్ట్ మొత్తం టోటల్ గ్రీన్ ఏదైతే వచ్చిందో, మనం నడిపేటప్పుడు పర్ఫెక్ట్ గేర్ రేషియోలో ఎకానమీగా డ్రైవ్ చేస్తుంటే ఈ టోటల్ అంతా కూడా గ్రీన్లో లైట్ అవుతుంది. అంటే అది లైక్ మనం చాలా బాగా నడుపుతామని, ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా, అలాగే మంచి మైలేజ్ వచ్చేలాగా మనకి డినోట్ చేస్తుంది అనమాట. ఆ గ్రీన్లో నడిపేలాగా మీరైతే మోస్ట్లీ ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే స్పీడోమీటర్ అయితే ఉంది, ఫ్యూయల్ గాస్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే RPM అలాగే టెంపరేచర్ రిలేటెడ్, డిజిటల్ ప్లస్ ఎనలాగ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్డ్ అని అయితే చూపిస్తుంది దీంట్లో, అలాగే డేట్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. అండ్ యావరేజ్గా మనం 39 km/h తోటి ట్రావెల్ చేసామని అయితే చూపిస్తుంది. అండ్ రీజనరేషన్ ఇక్కడ ప్రస్తుతానికి నాట్ అవైలబుల్. అండ్ ఓడర్ టోటల్గా అయితే చూపిస్తుంది. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ట్రిప్ A చూపిస్తుంది, ట్రిప్ B చూపిస్తుంది. అండ్ యావరేజ్గా 9.1 km/L వచ్చిందని అయితే చూపిస్తుంది ట్రిప్ Aలో. అండ్ ట్రిప్ Bలో కూడా అంతే. అండ్ టోటల్ ట్రిప్ ఎన్ని గంటల్లో అనేది 0లో ఉంది ప్రస్తుతానికి. సో ఇది దీంట్లో ఉన్నవైతే. అండ్ ఇంకా దీంట్లో సెట్, రీసెట్, లాంగ్వేజ్, మెయింటెనెన్స్, పాస్వర్డ్, డయాగ్నోస్టిక్స్, డిస్ప్లే ఇలాగ చాలా చూడొచ్చు అనమాట. అండ్ మాన్యువల్గా రీజనరేషన్ చేసుకోవాలన్నా సరే దీంట్లో అయితే చేసుకోవచ్చు. అంటే మన వెహికల్ రన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా రీజనరేషన్ అయితే అవుతుంది. బట్ అది లేదు, మనం మాన్యువల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మాన్యువల్గా కూడా మనం అయితే చేసుకోవచ్చు. దీంట్లో బ్రేకింగ్ గురించి చూసుకున్నా సరే మనకి టోటల్ ABS బ్రేకింగ్ అయితే వస్తుంది, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ అలాగే వ్యాక్యూమ్ రిలేటెడ్ బ్రేకింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ బ్రేక్ తొక్కినప్పుడు మీరు సౌండ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఆ ఎయిర్ సిలిండర్స్లోకి మళ్ళీ మనకు ఆ టోటల్ ఫిల్ అవ్వడానికి ఏంటంటే ఆపేటప్పుడు కానీ లేకపోతే స్టార్టింగ్లో కానీ ఫుల్గా యాక్సిలేటర్ ఇస్తే కనుక లోపల వ్యాక్యూమ్ అనేది మళ్ళీ క్రియేట్ అయ్యి ఫుల్ అవుతుంది. ఆ తర్వాత బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. డ్రైవర్ సైడ్ చూసుకున్నా, అలాగే ఆ చివరి పాసింజర్ సైడ్ చూసుకున్నా సరే సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ రిలేటెడ్. దీంట్లో నెక్స్ట్ ఇంకా రాబోయేవన్నీ కూడా విత్ AC వస్తాయన్నారు కదా, దాంట్లో ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అట్ లాస్ట్ దీంట్లో సర్వీస్ ఇంటర్వెల్ చూసుకుంటే కనుక ఫస్ట్ సర్వీస్ ఇంటర్వెల్ అనేది 40,000కి అయితే ఉంటుంది. ఆ నెక్స్ట్ నుంచి ప్రతి 80,000కి మనకి సర్వీస్ ఇంటర్వెల్ అయితే ఉంటుంది. అలాగే అట్ లాస్ట్ ప్రైస్ అనమాట. దీంట్లో మీరు అందరూ ఇప్పటివరకు వీడియో అయితే చూసారో, ప్రైస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఇది వచ్చేటప్పటికి 31,60,000 అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఇన్వాయిస్ ప్రైస్. ఇంకా డీటెయిల్ ప్రైస్ గురించి కానీ లేదంటే EMI ఆప్షన్స్ కానీ ఇంకా దీని రిలేటెడ్ మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా సరే ఈ రామ్కో రైచర్ షోరూమ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
అండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.